brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రైట్ ఒకసారి మనం విజువల్ లో చూస్తున్నాం. ఉదయం నుంచి రాత్రి నుంచి ఏం జరగబోతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రొజెక్టైల్ ఇది పాక్ కి సంబంధించిన ప్రొజెక్టైల్ యొక్క ముక్క ఇక్కడ జమ్మూలో పడి ఉంది. దాన్ని గుర్తించారు స్థానికులు. దాన్ని తీసుకొని ఇంతకు ముందు ఒక పౌరుడు చూడడం మనం చూసాం. రైట్, జమ్మూలో పాక్ ప్రొజెక్టైల్ ని మనం క్లియర్ గా మీకు రౌండ్ అప్ చేసి చూపిస్తున్నాం. ఇది సరిహద్దు ప్రాంతాల్లో చూస్తున్నాం. మనం ఇక్కడ రాజస్థాన్ బార్మర్ లో పడిన ప్రొజెక్టైల్ గురించి కూడా మనం చూడొచ్చు. సేమ్ అక్కడ మనకి ఎలాంటి దృశ్యం కనిపిస్తుందో ఇక్కడ రాజస్థాన్ బార్మర్ లో కూడా అలాంటి ప్రొజెక్టైల్ కి సంబంధించిన శకలమే ఇక్కడ కనిపిస్తోంది. వీటిని చూసి స్థానికులు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకవేళ ఇది వచ్చి మన నివాస సముదాయం మీద పడితే ఏంటి పరిస్థితి, ఇప్పుడు మనం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు అంటూ చాలా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న ఈ శకలం రాజస్థాన్ బార్మర్ లో కనిపిస్తున్న ప్రొజెక్టైల్. రైట్, ఈ రెండు ప్రాంతాల్లో అటు జమ్మూలో కనిపించింది, ఇటు రాజస్థాన్లో కనిపించింది. ఒక స్థానికుడు దాన్ని పట్టుకుని చూపిస్తున్న విజువల్ మనకు చూస్తున్నాం. సో సరిహద్దు ప్రాంతాల్లో ఎలా ఉంది. రైట్, ఇప్పుడు ఇది ఒకసారి చూస్తే అమృత్సర్లో డ్రోన్ శకలం. నిన్న ఉదయం ఇలాంటి దృశ్యం మనం చూసాం. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. ఇండియాలో ఇవాళ అమృత్సర్కు సంబంధించిన ఒక డ్రోన్ శకలం ఇది. అమృత్సర్లో కూడా రాత్రి నుంచి డ్రోన్ల దాడి జరుగుతూనే ఉంది. పాకిస్తాన్ దానికి సంబంధించిన బ్రేకింగే ఇప్పుడు మనం చూస్తున్నాం. రైట్, పాక్ దాడుల్ని తిప్పి కొడుతోంది భారత్. డ్రోన్లన్నింటినీ ధ్వంసం చేస్తోంది భారత్. పంజాబ్ అమృత్సర్లో ఒక డ్రోన్ కూలింది. దానికి సంబంధించిన శకలమే ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ముల్గని పోర్ట్ విలేజ్ లో శకలాల్ని గుర్తించింది ఆర్మీ. నిన్న భటిండా అండ్ మరొక ప్లేస్ లో మనం నిన్న డ్రోన్ యొక్క శకలాలు మనం చూసాం సరిహద్దు ప్రాంతాల్లో. ఇవాళకి సంబంధించిన విజువల్ ఇది. ఈ డ్రోన్ ఇది పంజాబ్ లోని అమృత్సర్ లో కనిపించింది. అక్కడ కూడా పొలంలో పడిపోయింది. ముల్గని పోర్ట్ విలేజ్ అది ఆ ప్రాంతం. అక్కడ ఆర్మీ డ్రోన్ యొక్క శకలాల్ని గుర్తించింది. రాత్రంతా డ్రోన్ల దాడి చేస్తూనే ఉంది. ఏకంగా 20-30 చోట్ల డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్. అయితే 100కు పైగా డ్రోన్లను ప్రయోగం చేసింది. 20-30 చోట్ల 100కు పైగా డ్రోన్లని ప్రయోగం చేసింది. అయితే ఎక్కడ ఎలా ఎప్పుడు ప్రయోగం చేసినా అక్కడ అలా అప్పుడు అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో భారత రక్షణ వ్యవస్థ వాటిని తిప్పి కొడుతూనే ఉంది. మిసైల్ వస్తే మిసైల్ని, డ్రోన్ వస్తే డ్రోన్ని, క్షిపణి వస్తే క్షిపణిని, విమానం వస్తే విమానాన్ని, ఫైటర్ జెట్ వస్తే ఫైటర్ జెట్ని, ప్రతి ఒక్కదాన్ని తిప్పి కొడుతోంది, పేల్చేస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ అమృత్సర్కి సంబంధించింది. అక్కడ ముల్గని పోర్ట్ విలేజ్లో ఒక డ్రోన్ శకలం పడి ఉండడాన్ని ఆర్మీ గుర్తించింది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం 4 బాక్సెస్ లో ఎక్కడెక్కడ శకలాలు పడ్డాయి అనేది మనం చూస్తే ఫస్ట్ బాక్స్ లో అమృత్సర్ లో ఈ రోజు ఉదయం ఆ శకలాన్ని గుర్తించడం జరిగింది, డ్రోన్ శకలాల్ని. మరొక చోట కచ్ లో కూడా పాక్ డ్రోన్ కూల్చివేసిన దృశ్యాలను మనం చూడొచ్చు. సరిగ్గా ఒక గృహ పైకి, ఒక ఇంటి పైకి దగ్గరగా వచ్చిన ఆ డ్రోన్ ని మన రక్షణ వ్యవస్థ ఎంతో చాకచక్యంగా కిందకి పడకుండా పేల్చివేసిన దృశ్యం చూస్తే ఎంతో భయానకంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది త్రుటిలో ఆ ఇంటి మీద పడబోతూ ఉండగా దాన్ని గాల్లోనే పేల్చేశారు. ఇక థర్డ్ బాక్స్ లో మనం చూసినట్లయితే జమ్మూలో పాక్ ప్రొజెక్టైల్ ని స్థానికులు గుర్తించారు. వెంటనే భద్రతా దళాలకు సమాచారం అందించారు. అయితే అది కూడా మనం చూసినట్లయితే కరెక్ట్ గా ఇంటి ముందు వచ్చి పడింది. మనం చూడొచ్చు ఆ గేట్ ముందే ఆ శకలం వచ్చి పడింది. ఆ సమయంలో ఎవరైనా బయట ఉండుంటే ఆ వేడితో రగిలిపోతూ ఉన్న శకలం నెత్తి మీద పడుంటే మాత్రం చాలా ప్రమాదం జరుగుండేది. అందుకే ఎక్కడికక్కడ అధికారులు, భద్రతా దళాలు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఎవరు ఇంట్లోంచి బయటకు రాకూడదు, అలాగే కిటికీలు తలుపుల దగ్గర ఎవరు నిలబడకూడదు అని హెచ్చరికలు చేస్తున్న సారాంశం ఇదే. మరొక వైపు రాజస్థాన్ బార్మర్ లో ప్రొజెక్టైల్ కూడా మనం చూడొచ్చు. రాజస్థాన్ లో కూడా ఈ డ్రోన్ శకలాల్ని గుర్తించారు. పూర్తిగా స్థానికులందరూ దీంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. తెల్లారితే వాళ్ళ ఇంటి ముందు ఏం చూడాల్సి వస్తుందో అన్న భయభ్రాంతులతో ఇప్పుడు సరిహద్దు గ్రామాల ప్రజలు అదే భయంతో ఉన్నారు. ఎందుకంటే భారత్ యొక్క లక్ష్యం స్పష్టంగా ఉంది, పాకిస్తాన్ లక్ష్యం కూడా స్పష్టంగా ఉంది. కానీ అది దురుద్దేశం. సరిహద్దు గ్రామాల ప్రజలు ఎంత భయపడుతున్నారో ఈ 4 బాక్సులు మనం క్లియర్ గా చూడొచ్చు. డ్రోన్ శకలాలు కనిపిస్తున్నాయి గ్రామాల ప్రాంతాల్లో. ఆ డ్రోన్లు కనుక ఇంటి మీద పడితే ఎలా ఉంటుంది, ప్రొజెక్టైల్స్ ఉన్నాయి, ప్రొజెక్టైల్ పడితే ఎలా ఉంటుంది అనేది. ఇంకా రైట్ సైడ్ 4 బాక్సుల్లో రైట్ సైడ్ టాప్ బాక్స్ మీరు ఒక్కటి చూస్తే అదొక్కటి చాలు ప్రజలు ఎంత భయపడతారో చెప్పడానికి. ఒక బంగళా మీద
అది పడడానికి సిద్ధంగా ఉంది. ఆ టైంలో కరెక్ట్గా కిందికి వచ్చే టైంలో, భూతలానికి మీదకి వచ్చే టైంలో దాన్ని పేల్చేసింది మన రక్షణ వ్యవస్థ. ఇలా ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచించండి, ఇలా జరుగుతున్నప్పుడు సరిహద్దు గ్రామాల ప్రజలు ఎంత భయంతో ఉంటారు. అయినా సరే పాకిస్తాన్ విచ్చలవిడిగా ఇలాంటి దాడులకు పాల్పడుతూనే ఉంది.